ఎపిసోడ్ 4 నైట్ పెట్రోలింగ్. స్ఫూర్తి ఇంటి నుండి బయటపడిన తర్వాత నేరుగా తన అపార్ట్మెంట్కి వెళ్ళాడు అభయ్. తాము మాట్లాడుకున్నది ఫోటోగ్రాఫర్ రహస్యంగా విన్నాడా లేదా, ఒకవేళ వినుంటే అతనికి ఎంతవరకు ఈ విషయం అర్థమైంది అనే ఆలోచనలతో సతమతమవుతున్నాడు. స్ఫూర్తి వాళ్ళ ఇంట్లో బాల్కనీకి రూమ్కి మధ్య కొంచెం దూరం ఉంది. సో అతనికి తమ డిస్కషన్ అర్థమయ్యే ఛాన్స్ లేదని సర్ది చెప్పుకున్నాడు. స్ఫూర్తి కూడా ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదని అర్థం చేసుకుని రిలాక్స్ అయ్యాడు అభయ్. టెర్రస్తో పాటు 5 అంతస్తులున్న తన బిల్డింగ్ అభయ్ తండ్రి యొక్క సొంత ప్రాపర్టీ. అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవడంతోనే టాప్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు అభయ్. ఆ టాప్ ఫ్లోర్ ఒక స్టూడియో అపార్ట్మెంట్ లాగా ఉంటుంది. మధ్య మధ్యలో పార్టీషన్స్ ఉండడంతో చాలా మంది అక్కడ రెంట్కుంటున్నారు. బిల్డింగ్ మేనేజర్ వచ్చి అభయ్ చేతిలో ఒక రిపోర్ట్ పెట్టాడు. ఇది లాస్ట్ 3 years నుంచి బిల్డింగ్లో స్టే చేసిన గెస్ట్ లిస్ట్ సార్. మీకోసం మేము పేపర్ వర్క్ అంతా నీట్గా మెయింటైన్ చేశాం. అవసరమైన డేటా అంతా ఈ ఫైల్లో ఉంది. ఈ బిల్డింగ్ బాధ్యత మా మీద వదిలేసి మీరు నిశ్చింతంగా ఉండొచ్చు. ఈ ప్రాపర్టీ వల్ల మా బాస్ చాలా లాభపడ్డాడు. మాలాంటి చిన్న కంపెనీని నమ్మి ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్స్ సార్ అని వినయంగా చెప్పాడు మేనేజర్. అభయ్ సిగరెట్ ఒక పఫ్ గట్టిగా లాగి, నేను ఈ బిల్డింగ్ మీ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని తల ఊపుతూ చెప్పాడు. ఈ మాటలు వినగానే మేనేజర్ భుజాల నుంచి పెద్ద బరువు తొలగిపోయినట్టు ఫీల్ అయ్యాడు. ఈ గెస్ట్ లిస్ట్ అంతా నాకు అవసరం లేదు, కేవలం టాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ వివరాలు చాలంతే. కొంతకాలం నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఈ టాప్ ఫ్లోర్ మొత్తం నాకే కావాలి. పార్టీషన్స్ తీసేయించి ఫ్లాట్ నాకు అప్పగించండి అని పూర్తయిన సిగరెట్ని డస్ట్బిన్లో వేస్తూ చెప్పాడు అభయ్. ఓ థ్యాంక్ గాడ్, చాలా మంచి విషయం చెప్పారు సార్. నేను మా బాస్ మీరు మా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారేమో అని భయపడ్డాము అన్నాడు మేనేజర్. అతని మాటలకు నవ్వి ఊరుకున్నాడు అభయ్. మేనేజర్ వెంటనే, నేను మీరు చెప్పినట్టే ఫ్లోర్ ఖాళీ చేయించేస్తాను అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే టైంలో త్రిపాఠి నుంచి అభయ్కి ఫోన్ వచ్చింది. హలో యంగ్ మ్యాన్, ఎలా ఉంది హైదరాబాద్? ఇంకా హనీమూన్ అయిందా లేదా అని అడిగాడు. ఆయన ఏమన్నాడో అభయ్కి అర్థమైంది. తను హైదరాబాద్ వచ్చి ఇప్పటికే 3 రోజులు కావస్తుంది. వెంటనే చిన్నగా నవ్వుతూ, ఆల్మోస్ట్ అయిపోయినట్టే సార్, ఈరోజు మీరు చెప్పిన స్టేషన్కి వెళ్తున్నాను అన్నాడు. వెల్, కీప్ మీ పోస్టెడ్, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు అని చెప్పి తన సహజ రీతిలో ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు త్రిపాఠి. త్రిపాఠి తనకిచ్చిన రిఫరెన్స్ లెటర్ తీసుకుని అందులో మెన్షన్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అభయ్. ఆర్మీలో అభయ్ పొజిషన్ చాలా పెద్దది. అతను ఒక సమర్థవంతమైన మిలిటరీ మేజర్. ఆ పోస్ట్ ఉపయోగించి ఏదైనా ఒక లోకల్ పోలీస్ స్టేషన్లో అతనికి చాలా సునాయాసంగా జాబ్ వచ్చేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్లడంతోనే తన చేతిలో ఉన్న రిఫరెన్స్ లెటర్ తీసుకొని డైరెక్ట్గా స్టేషన్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ లెటర్ చదవగానే ఇన్ఛార్జ్ వెంటనే యూనిఫామ్ అందిస్తూ, ఇదిగో నీ ఐడి కార్డ్, ఇది నీ బ్యాడ్జ్ నెంబర్, ప్రస్తుతానికి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వు, త్వరలోనే నీ డిజిగ్నేషన్ని ఫైనల్ చేస్తాను అని చెప్పాడు. అభయ్ అతనికి సెల్యూట్ చేసి ఎస్ సార్ అన్నాడు. త్రిపాఠి గారు నీ గురించి చెప్పారు, ఏం హెల్ప్ కావాలన్నా సంకోచించకుండా అడుగు అని నవ్వుతూ చెప్పాడు ఇన్ఛార్జ్. ఆయన చెప్పిన దానికి మొహమాటంగా తల ఊపాడు అభయ్. బట్టలు మార్చుకొని యూనిఫామ్ వేసుకున్న తర్వాత అద్దంలో తనని తాను చూసి చిన్నగా నవ్వుకున్నాడు అభయ్. పోలీస్ అయినా ఆర్మీ అయినా కానీ నా పని కేవలం దేశానికి సేవ చేయడం మాత్రమే. నేను చేసే పని దేశానికి ఎంత ఉపయోగపడితే నాకు అంత సంతృప్తిగా ఉంటుంది. ఏదేమైనా ఈ జాబ్ నేను తాత్కాలికంగానే చేస్తున్నాను. కొద్ది రోజుల్లోనే నేను హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఎంఐబీలో జాయిన్ అయ్యి నా సత్తా ఏంటో నిరూపించుకుంటాను అని మనసులో అనుకున్నాడు. యూనిఫామ్ ఇంకా టోపీ ధరించి స్టేషన్లోని హాల్లోకి వెళ్ళాడు అభయ్. ఇన్ఛార్జ్ మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ అతనికి పరిచయం చేశాడు. ఆ తర్వాత సాయంత్రం వరకు చిన్న చిన్న కంప్యూటర్ వర్క్ చేస్తూ ఆ స్టేషన్ వర్కింగ్ ప్రాసెస్ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు అభయ్. సాయంత్రం 6 గంటల సమయంలో డ్యూటీ అయిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అప్పుడే స్టేషన్ లోపలికి వస్తున్నారు. ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆయాసపడుతూ ఇన్ఛార్జ్ వైపు చూస్తూ, సార్ నాకు అర్జెంటుగా ఒకరోజు సెలవు కావాలి, ఈరోజు నైట్ షిఫ్ట్ చేయలేను అని అన్నాడు. ఇన్ఛార్జ్ అతని వైపు కోపంగా చూశాడు. మీరు సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే రాత్రి పెట్రోలింగ్ ఎవరు చేస్తారు అని ప్రశ్నించాడు. నన్ను మాత్రం వదిలేయండి, ఈ పెట్రోలింగ్ డ్యూటీ నాకొద్దు, నాకు మార్నింగ్ డ్యూటీ ఇప్పించండి సార్ అని చెప్పాడు ఆ ఆఫీసర్.
ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మీరే అలాంటి ఎలాగండి? దుర్గం చెరువు ఏరియాలో పెట్రోలింగ్ చేయడం మీకు అప్పగించిన బాధ్యత. అక్కడ చాలా అసాంఘిక శక్తులు ఉన్నాయని మనకు రిపోర్ట్ వచ్చిన విషయం మీకు కూడా తెలుసు. మొదటి నుంచి ఆ ఏరియాలో ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు సడన్గా మీరు వెళ్ళనంటే ఏంటి అర్థం అని కోపంగా అడిగాడు ఇన్ఛార్జ్. చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వైపు చూసి, మీలో ఎవరైనా ఈయన స్థానంలో పెట్రోలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారా అని అడిగాడు. అక్కడ నిలబడిన 4 పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ ప్రశ్న వినగానే భయంతో తమకు ఆసక్తి లేదని చెప్పేశారు. రాత్రిపూట ఆ గ్యాంగ్ చేసే అల్లరి కంట్రోల్ చేయడం నా వల్ల కాదు సార్. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా ఇంతకుముందు ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నారు. నిన్న రాత్రి కూడా ఆ లొకాలిటీలో అందరి దగ్గర నుంచి వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చాయి. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని డ్యూటీ చేయడం నా వల్ల కాదు అని తన బాధంతా సుపీరియర్ ఆఫీసర్కి వెళ్ళగక్కాడు ఆ పోలీస్. అతన్ని చూసి కొద్దిగా జాలిపడిన ఇన్ఛార్జ్ భుజం మీద చేయి వేసి, ఏం భయపడకండి, కొన్ని రోజులు ఓపిక పడితే చాలు. ఆ తర్వాత నైట్ షిఫ్ట్లో ఇంకొంతమంది పోలీసుల్ని పెట్రోలింగ్కి వేస్తాను. అప్పుడు మీకు కూడా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది అని అతన్ని ఓదార్చి మళ్ళీ జాబ్లో పెట్టడానికి ట్రై చేశాడు. ఆ సంభాషణ అంతా విన్న అభయ్, సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను పెట్రోలింగ్కి వెళ్తాను అని ఇన్ఛార్జ్తో అన్నాడు అభయ్. ఎందుకులే అభయ్, నీ కేపబిలిటీ గురించి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఈరోజే డ్యూటీలో జాయిన్ అయిన నిన్ను అంత డేంజరస్ ఏరియాలో పంపించలేను. మళ్ళీ నీకేమైనా అయితే త్రిపాఠి గారికి నేను సమాధానం చెప్పుకోవాలి అన్నాడు ఇన్ఛార్జ్. ఏం ప్రాబ్లం లేదు సార్, ఇంతకన్నా డేంజరస్ అసైన్మెంట్స్ ఎన్నో టేకప్ చేశాం. నా గురించి వర్రీ కాకండి. నాతో 2 కానిస్టేబుల్స్ని పంపించండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పాడు. అభయ్ మిలిటరీ వాడు అవ్వడం వల్ల అతనిలో కనిపించిన ధైర్యానికి ఇన్ఛార్జ్ ఏం మాట్లాడలేకపోయాడు. నువ్వు చేయగలవా? ఆర్ యు షూర్ అని అడిగాడు. పాజిటివ్ సార్ అన్నాడు అభయ్. ఇంతలో నైట్ షిఫ్ట్లో జాయిన్ అయ్యే మిగిలిన కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. ఇన్ఛార్జ్ వాళ్ళని చూస్తూ, మీరు ఈరోజు అభయ్తో కలిసి పెట్రోలింగ్కి వెళ్ళండి, మీకు కావాల్సిన రివాల్వర్స్ తీసుకొని రిజిస్టర్లో ఎంటర్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి వెళ్ళిపోయాడు ఇన్ఛార్జ్. తర్వాత అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది నైట్ డ్యూటీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆకలిగా ఉన్న వాళ్ళు స్టేషన్కి దగ్గరలో ఉన్న క్యాంటీన్లో తినడానికి వెళ్ళారు. ఒకళ్ళిద్దరు స్టేషన్ బయట ఉన్న చెట్టు దగ్గర కూర్చొని సిగరెట్ కాలుస్తున్నారు. అదే సమయంలో అభయ్ దగ్గరికి ఒక పోలీస్ వచ్చాడు. నాకు ఒక విషయం చెప్పు, నీకు నిజంగా బుద్ధి లేదా, లేదంటే బుద్ధి లేనట్టు నటిస్తున్నావా? అదొక పెద్ద తలనొప్పి ఏరియా. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఫస్ట్ రోజే అనవసరంగా బుక్ అయిపోయావు. వాళ్ళంతా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు. అనవసరంగా వాళ్ళకి అడ్డంగా వెళ్ళి నీ జాబ్ని ప్రాణాల్ని రిస్క్లో పెట్టుకోవాలనుకోకు అని తమాషాగా చూస్తూ అన్నాడు. అభయ్ ఆయన మాటలు పట్టించుకోకుండా చిన్నగా నవ్వాడు. నైట్ షిఫ్ట్ వదులుకున్న ఆఫీసర్ ఆనందంగా అభయ్ దగ్గరకు వచ్చి భుజం తడుతూ, నువ్వేం దిగులు పడకు బాబు, నా ప్లేస్లో నువ్వు నైట్ షిఫ్ట్కి వెళ్తావని ముందుకొచ్చినందుకు థ్యాంక్స్. నీకు స్టేషన్లో ఏ పనున్నా నాకు చెప్పు, నేను చేసి పెడతాను. అంతేకాదు డైలీ నీకు రాత్రిపూట మా ఇంటి నుంచి డిన్నర్ కూడా తీసుకొస్తాను అని చెప్పాడు. నైట్ షిఫ్ట్ టైం దగ్గర పడడంతో అభయ్ మిగిలిన కానిస్టేబుల్స్తో డిన్నర్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. సమయం రాత్రి 1 గంట అయ్యింది. క్యాబ్లో ప్రయాణిస్తున్న అమ్మాయి ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనబడుతుంది. వద్దు వద్దంటున్నా వినకుండా ఆమె చిన్ననాటి ఫ్రెండ్స్ పార్టీకి తీసుకెళ్లారు. ఫుల్గా తాగేసిన వాళ్ళు తనకి ఇష్టం లేకపోయినా క్యాబ్ బుక్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో తుర్రుమన్నారు. క్యాబ్ కొంత దూరం వెళ్ళగానే హార్లీ డేవిడ్సన్ బైక్ మీద 2 అబ్బాయిలు ఫాలో అవుతూ ఉండడం గమనించింది ఆ అమ్మాయి. త్వరగా పోనీ అన్నా అని భయపడుతూ డ్రైవర్ని కంగారు పెట్టింది. అరే ఊకో మేడం, కాలేజ్ పోరగాళ్ళని చూసి ఎవరైనా ఇంత పరేషాన్ అవుతారా అంటూ విసుగ్గా అన్నాడు ఆ డ్రైవర్. ఆమె పట్టించుకోకుండా మాటి మాటికి వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తుంటే సరే అని క్యాబ్ వేగం పెంచాడు డ్రైవర్. ఆ బైక్ వెనుకగా ఇంకొక ఫార్చునర్ కార్ కూడా వస్తుండడం గమనించాడు డ్రైవర్. బైక్ ఇంకా కార్ 2 ఒకే వేగంతో ప్రయాణిస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్ ఎంత వేగం పెంచితే ఆ 2 వెహికల్స్ దానికి రెట్టింపు వేగంతో ముందుకొస్తున్నాయి. ఇంతలో ఒక పోలీస్ వెహికల్ సైరన్ మోగించుకుంటూ ఆ 2 వాహనాలు వెంటబడింది. ఒకే డిస్టెన్స్ లో ఉన్న బైక్ కార్ 2 వేగంగా క్యాబ్ ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయాయి. అది చూసిన క్యాబ్ డ్రైవర్ ఆశ్చర్యపోతూ క్యాబ్ స్లో చేశాడు. క్యాబ్ లో ఉన్న అమ్మాయి ఊపిరి పీల్చుకుంది. ముందుకు వెళ్లిన పోలీస్ కార్ టాప్ ఓపెన్ అయ్యింది. ఖాకీ షర్ట్ మీద బ్లాక్ జెర్కిన్ వేసుకున్న అభయ్ ఆ ఓపెన్ టాప్ లో నుండి పైకి లేచి ముందు వెళ్తున్న వాహనం టైర్ కి ఏం చేసి కాల్పులు జరిపాడు.
కానీ ఆ కార్ తేలికగా తప్పించుకుంది. మరో 2 సార్లు షూట్ చేశాడు, అయినా కానీ వాహనాలు ఆగలేదు. రైఫిల్ షూటింగ్ లో ఎక్స్పర్ట్ అయిన అభయ్ గురి తప్పినందుకు ఆశ్చర్యపోయాడు. తనకి చూపు కూడా స్పష్టంగానే కనబడుతుంది, అయినా ఎందుకు గురి తప్పిందో అతనికి అర్థం కాలేదు. పోలీస్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న కానిస్టేబుల్ కి ఇదంతా కొత్తగా ఉంది. అభయ్ సైగ చేయడంతో వేగం మరింత పెంచి ఆఖరికి బైక్ ఓవర్టేక్ చేసి కొంత దూరం ముందుకు వెళ్లి రివర్స్ చేశారు. ఒక్కసారిగా కార్ రివర్స్ అవ్వడం షాక్ తిన్న బైక్ మీద వాళ్ళు కార్ ని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ లెఫ్ట్ సైడ్ కి కట్ చేశారు. ఓపెన్ టాప్ మీద నుంచి అమాంతం బైకర్స్ మీదకి జంప్ చేశాడు అభయ్. వెంటనే ఆ బైక్ మీద ఉన్న వ్యక్తులు ఉరకడం మొదలుపెట్టారు. అభయ్ కూడా వాళ్ళని చేస్ చేసుకుంటూ వెళ్ళాడు. సాధారణంగా నైట్ షిఫ్ట్ లో ఉండే పోలీసులు ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడూ లేరు. సడన్ గా ఈ రోజు ఇలా పోలీసులు దాడి చేస్తుండటంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక చిన్న చేస్ చేస్తుండటంతో అభయ్ త్వరగా అలిసిపోయాడు. 5-10 కిలోమీటర్ల దూరం సునాయాసంగా ఛేదించే అభయ్ ఈ పెట్టి క్రిమినల్స్ ని పట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏదైతే వాళ్ళని ఎట్టకేలగా పట్టుకున్నాడు. అభయ్ వెనకే వెహికల్లో వచ్చిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అభయ్ మాత్రం ఎనర్జీ మొత్తం లూజ్ అయ్యి ఆయాసపడుతూ నేల మీద కూలబడ్డాడు. బైక్ కార్ 2 వేగంగా క్యాబ్ ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లిపోయాయి. అది చూసిన క్యాబ్ డ్రైవర్ ఆశ్చర్యపోతూ క్యాబ్ స్లో చేశాడు. క్యాబ్ లో ఉన్న అమ్మాయి ఊపిరి పీల్చుకుంది. ముందుకు వెళ్లిన పోలీస్ కార్ టాప్ ఓపెన్ అయ్యింది. ఖాకీ షర్ట్ మీద బ్లాక్ జెర్కిన్ వేసుకున్న అభయ్ ఆ ఓపెన్ టాప్ లో నుండి బైక్ లేచి ముందు వెళ్తున్న వాహనం టైర్ కి ఏం చేసి కాల్పులు జరిపాడు. కానీ ఆ కార్ తేలికగా తప్పించుకుంది. మరో 2 సార్లు షూట్ చేశాడు, అయినా కానీ వాహనాలు ఆగలేదు. రైఫిల్ షూటింగ్ లో ఎక్స్పర్ట్ అయిన అభయ్ గురి తప్పినందుకు ఆశ్చర్యపోయాడు. తనకి చూపు కూడా స్పష్టంగానే కనబడుతుంది, అయినా ఎందుకు గురి తప్పిందో అతనికి అర్థం కాలేదు. పోలీస్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న కానిస్టేబుల్ కి ఇదంతా కొత్తగా ఉంది. అభయ్ సైగ చేయడంతో వేగం మరింత పెంచి ఆఖరికి బైక్ ఓవర్టేక్ చేసి కొంత దూరం ముందుకు వెళ్లి రివర్స్ చేశారు. ఒక్కసారిగా కార్ రివర్స్ అవ్వడం షాక్ తిన్న బైక్ మీద వాళ్ళు కార్ ని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ లెఫ్ట్ సైడ్ కి కట్ చేశారు. ఓపెన్ టాప్ మీద నుంచి అమాంతం బైకర్స్ మీదకి జంప్ చేశాడు అభయ్. వెంటనే ఆ బైక్ మీద ఉన్న వ్యక్తులు ఉరకడం మొదలుపెట్టారు. అభయ్ కూడా వాళ్ళని చేస్ చేసుకుంటూ వెళ్ళాడు. సాధారణంగా నైట్ షిఫ్ట్ లో ఉండే పోలీసులు ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడూ లేరు. సడన్ గా ఈ రోజు ఇలా పోలీసులు దాడి చేస్తుండటంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక చిన్న చేస్ చేస్తుండటంతో అభయ్ త్వరగా అలిసిపోయాడు. 5-10 కిలోమీటర్ల దూరం సునాయాసంగా ఛేదించే అభయ్ ఈ పెట్టి క్రిమినల్స్ ని పట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏదైతే వాళ్ళని ఎట్టకేలగా పట్టుకున్నాడు. అభయ్ వెనకే వెహికల్లో వచ్చిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అభయ్ మాత్రం ఎనర్జీ మొత్తం లూజ్ అయ్యి ఆయాసపడుతూ నేల మీద కూలబడ్డాడు.